పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట. ఇశ్రాయేలీయుల ప్రజలందరూ యెరికో దగ్గరికి వచ్చి ఆగిపోయింది ప్రయాణం. అప్పుడు దేవుడు చెప్పాడు యెహోషువతోటి, ఇదిగో యెరికోను ప్రజలందరికీ చెప్పాడు, ఒరే గేట్ క్లోజ్ అయిపోతే అయిపోయింది, కానీ దేవుడు చెప్పాడు ఈ గోడని, ఈ పట్టణాన్ని, ఈ రాజుని, ఈ లోపల బలవంతులు సైన్యాన్ని మన చేతికి దేవుడు అప్పగిస్తున్నాడు. మళ్ళీ యెహోషువ దేవుడిని అడిగాడు, ఎలాగ అప్పగిస్తావు, మేము ఏం చేయాలి మరి అంటే, మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరగండి, పాటలు పాడండి, కేకలు వేయండి. ముందు 7 రోజులు తిరిగారు, ఒక్కొక్క రౌండ్ వేశారు. ఆఖరు రోజున దేవుడు చెప్పాడు, చూడండి అక్కడ ఎంత మంచి మాట చెప్పాడు. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ప్రజలు కేకలు వేయాలని చెప్పాడు, కేకలు వేస్తున్నారు. ఆ బూరల ధ్వని విన్నప్పుడు, బూరలు ఊదుతుంటే ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయ, కేకలు ఏం కేకలు ఇవి? దేవుని కార్యము జరగబోతుందని విశ్వాసముతో వేయబడిన కేకలవి. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. మీకు అడ్డుగా ఉన్నది ఈ నెలలో పటాపంచలు అవుతుంది. నేను చెప్తున్నాను, మీకు దమ్ముంటే నమ్మండి, కేకలు వేయండి. దేవుడు కార్యము జరిగించాడని, శుభకార్యము తలపెట్టాడని, అయిపోయింది పనిని నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు, నిరీక్షణతో కూడిన కేక, నిరీక్షణతో కూడిన కేక. గర్భఫలం వచ్చిందని కేకై, ఇల్లు కట్టామని కేకై, ఉద్యోగం వచ్చిందని కేకై, పెళ్లి కుదిరిందని కేకై, దేవుడే రక్షణ ఇచ్చాడు కేకలే.